ఒక యవనస్తురాలు అమెరికా దేశంలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, మనకు కూడా ఫ్రెండ్ ఇళ్ళకి వెళ్ళామనుకోండి, ఆ గంటల నిమిషాల్లాగా అయిపోతూ ఉంటాయి కదా. 2 గంటలు కూర్చున్నాక 5 మినిట్సే కదా అయింది అనుకుంటాం. అంటే మనకి ఇష్టమైన వారితో మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనకి టైం తెలియదు, టైం చూసుకోం కూడా. సరే, సాయంకాలం వెళ్ళింది, వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్పింది, ఒక గంట సేపట్లో వచ్చేస్తాను చీకటి పడక ముందు అని చెప్పింది. వెళ్ళింది, కానీ అలా డిస్కషన్లో పడిపోయి అది ఇది కబుర్లు చెప్పుకుంటూ టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత సడన్గా చూసేసరికి షీ రియలైజ్డ్ ఇట్స్ డార్క్ అవుట్ సైడ్. బయటంతా చీకటి, బాగా చీకటిగా ఉంది. ఇంటికి బయలుదేరాలి కదా. సరే, అప్పట్లో సెల్ ఫోన్స్ లేకపోతే వెంటనే కాంటాక్ట్ చేయడానికి ఇటువంటి అవకాశాలన్నీ లేవి. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. సరే, ఇంటికి బయలుదేరింది. వాళ్ళింటికి వీళ్ళింటికి మధ్యలో దాదాపు ఒక 3 వీధులు మరి తను దాటాల్సింది. షీ హ్యాస్ టు వాక్. ఆ రాత్రి కాల సమయంలో తను నడుచుకుంటూ రావాలి. ఆ సమయంలో యవనస్తురాలు నడుచుకుంటూ వస్తున్నప్పుడు దూరంగా కొంతమంది మరి క్రూరమైన యవనస్తులు కొంతమంది ఈమెను ఒక డిఫరెంట్ లుక్తో చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తేనే యవనస్తురాలకు అర్థమైంది, వీళ్ళు ఏదో హాని కలుగ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ అగేన్స్ట్ మీ. ఈ అమ్మాయి ఆ వీధి దగ్గర ఎంటర్ అయిందంటే, ఎంటర్ అవ్వగానే యవనస్తులు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఈమెను ఏదో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి పరిగెడదామంటే, కొన్నిసార్లు చూడండి, మనం పిరికి వారంగా ఉంటే కొంతమంది ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. లేని ధైర్యం కూడా కట్టుకొని ఆమె మనసులో ఒకటే ప్రార్థన చేసింది, దేవా, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, నన్ను కాపాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలీదు, నాకు చూస్తుంటే వీళ్ళు మంచి ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళగా నాకు కనబడడం లేదు, మంచి ఉద్దేశాలతో నన్ను చూస్తున్నట్లు కనబడడం లేదు, నన్ను కాపాడు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని అలా నడుచుకుంటూ ఈమె కరెక్ట్గా వాళ్ళ దగ్గరకు వస్తున్న సమయంలో వాళ్ళు ఇంకేమని చూడడం లేదు. ఈమెకు ఆశ్చర్యం కలిగింది. అదేంటి, వీధి ఎంటర్ అవ్వగానే దూరంగా నన్ను చాలా ఆసక్తిగా చూసి ఏదో చేద్దామన్నట్లుగా చూశారు, నేను దగ్గరకు వస్తున్న కొలది తలదించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఏంటని ఆశ్చర్యపోయింది. సరే, ఇంటికి వచ్చింది, దేవునికి స్తుతి చెల్లించింది. ప్రభా, నన్ను కాపాడావు, నన్ను భద్రపరిచావు, నీకు వందనాలని దేవునికి స్తుతి చెల్లించింది. స్తుతి చెల్లించిన తర్వాత మరి నెక్స్ట్ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో ఒక భయంకరమైన వార్త ఆమె కంటపడింది. అదేంటంటే, ఆ ముందు రోజు రాత్రి అదే వీధిలో ఈ అమ్మాయి ఆ వీధిలోంచి వచ్చిన కాసేపటికి మరో యవనస్తురాలు ఆ వీధి గుండా వస్తున్నప్పుడు ఇద్దరు ఆమెను భయంకరంగా రేప్ చేసి ఆమెను మర్డర్ చేశారు. వారిద్దరూ న్యూస్లోకి ఎక్కి ఆ తర్వాత మరి పోలీసులకు కూడా వారు దొరకడం జరిగింది. ఈ సంఘటన చదివిన ఆ యవనస్తురాలు భయంతో వణికిపోవడం ప్రారంభించి న్యూస్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో వచ్చేసాయి. రాగానే షీ వాజ్ సో స్కేర్డ్ అండ్ షీ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఆమె